ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి ఏ ఆకుకూరలు వచ్చినా మన ఇంటికి బండి తీసుకుని వస్తాడండి. కొన్ని ఏరియాస్‌లో. కొన్ని చోట్ల మనం సూపర్ మార్కెట్‌కి వెళ్ళి కొంటాం. కానీ ఏదేమైనా తళతళలాడుతూ కనిపిస్తాయి కొన్ని కానీ, వాటి తాలూకు న్యూట్రిషనల్ వాల్యూ ఉందంటారా? మనం ఈరోజు ఏదైతే డైట్ ఫైబర్ అంటున్నామో ఆ డైట్ ఫైబర్ అంతా మనకి కూరగాయల ద్వారా రావాలి ఎక్కువ భాగం. పీచు పదార్థం కావచ్చు, సాల్యుబుల్ ఫైబర్ కావచ్చు. ఈ కూరగాయలు దొరకడం అనేది లోపం జరుగుతుంది. దానివల్ల మినరల్ లోపం ఉంది ఆహారంలో. కాబట్టి ఈ కూరగాయల గురించి ఆకుకూరలు తినాలి అని అందరూ అనుకుంటారు కానీ సిటీలో అందరికీ ఎలాంటి పళ్ళు తినాలి? ఏ పళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి? సహజమైన ద్రాక్ష పండుకి పైన ఒక కోటింగ్ సహజంగా ఉంటుంది. అది ఈస్ట్ అండి, అది చాలా మంచిది కూడా. అయితే అది మందు కొడటం వల్ల వచ్చిన కోటింగ్ అయితే అది చెడ్డది. అది ఎలా చెప్పాలి వ్యత్యాసం? బయలాజికల్గా టెస్ట్ చేస్తేనే అది ఈస్టా లేకపోతే డస్టా అనేది తెలుస్తుంది. సహజంగా అయితే కోడిగుడ్లు చాలా బలాన్ని ఇస్తాయి అండ్ అందరికీ అందుబాటులో ఉండేవి. కొద్దో గొప్ప ఇప్పటికి కూడా పేదవాళ్ళకు కూడా రోజు కాకపోయినా వారానికి 2-3 సార్లు తినేలా అందుబాటులో ఉన్నది. కోడిగుడ్డు తినడం అనేది ఒక టేస్ట్కి సంబంధించిన చాయిస్గానే నేను చూస్తాను. కంపల్సరీ తినడం దానివల్లే వస్తుంది అనుకునే. ప్లస్ అవైలబిలిటీ ఆఫ్ ఎగ్స్ ప్యూర్ ఫామ్లో దొరకడం అనేది కూడా ఈరోజు ఛాలెంజ్. దొరికిన వాళ్ళు ఖచ్చితంగా వెల్కమ్ టు సాక్షి. మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యవంతమైన ఆహారం తినాలని ప్రయత్నిస్తున్నాం కానీ కొన్ని హెల్దీ ఫుడ్ గ్రూప్స్లో కూడా మనకి కలుషితం అవుతున్న వ్యర్థాలు వాటిలో కలిసిపోవడం, అలాగే వాటితో పాటు ఎలా వండుకోవాలో తెలియకపోవడం, పాత పద్ధతుల్ని మర్చిపోవడం వల్ల అసలు పాయింట్ మిస్ అవుతున్నామా అనిపిస్తుంది. ఇవాళ వన్స్ అగైన్ మనకి ఎర్ర బియ్యం గురించి మనకి చాలా డీటెయిల్డ్గా చెప్పిన సేవ్ సంస్థ సురేంద్ర గారు మనతో ఉన్నారు. ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు అండ్ అలాగే రైతు బంధు అండ్ అలాగే నిజంగా ఆరోగ్య బంధుని కూడా చెప్పొచ్చు ఆయన్ని. బికాజ్ ఆయన చాలా రీసెర్చ్ చేసి చాలా విషయాలు పాత పద్ధతుల గురించి తెలుసుకున్నారు, మనకు చెప్పబోతున్నారు. నమస్కారం సురేంద్ర గారు. నమస్తే అండి. సో ఇవాళ కూరగాయలు పళ్ళు వీటి గురించి మాట్లాడాలనిపించింది. లాస్ట్ టైం మీరు ధాన్యాల గురించి చెప్పారు మనకి. అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడున్న కూరగాయలు మనకి ఏ ఆకుకూరలు వచ్చినా మన ఇంటికి బండి తీసుకుని వస్తాడండి. కొన్ని ఏరియాస్‌లో. కొన్ని చోట్ల మనం సూపర్ మార్కెట్‌కి వెళ్ళి కొంటాం. కానీ ఏదేమైనా తళతళలాడుతూ కనిపిస్తాయి కొన్ని కానీ, వాటి తాలూకు న్యూట్రిషనల్ వాల్యూ ఉందంటారా? మనం ఈరోజు ఏదైతే డైట్ ఫైబర్ అంటున్నామో ఆ డైట్ ఫైబర్ అంతా మనకి కూరగాయల ద్వారా రావాలి ఎక్కువ భాగం. పీచు పదార్థం కావచ్చు, సాల్యుబుల్ ఫైబర్ కావచ్చు, మినరల్స్ కావచ్చు. ఇవన్నీ మనకి కూరగాయల ద్వారా రావాల్సి ఉన్నది ఆహారంలో. మన ఆహారంలో మార్పుల వల్ల అధిక ఉత్పత్తి కావచ్చు, ఇంట్లో గార్డెన్ కొరవడడం కావచ్చు. దీనివల్ల ఈ కూరగాయలు దొరకడం అనేది లోపం జరుగుతుంది. దానివల్ల మినరల్ లోపం ఉంది ఆహారంలో. కాబట్టి ఈ కూరగాయల గురించి శ్రద్ధ పెట్టాలి అందరూ. ఆకుకూరలు తినాలి అని అందరూ అనుకుంటారు కానీ సిటీలో అందరికీ భయం, ఎటువంటి నీళ్ళతో పండించారో ఎలా అయిందో. అయితే ఆకుకూరల విషయంలో అయితే ఇంటి దగ్గర పండించుకోవాలి. అయితే మనకి చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పండించిన తర్వాత కూడా కొందరు అది తడతడలాడటానికి స్ప్రే చేయడము, రకరకాల పద్ధతులు పాటించడం, మాల్ ప్రాక్టీసెస్ వల్ల కూడా వినియోగదారుడికి అది నష్టం జరుగుతుంది. కాబట్టి కూరగాయల విషయంలో నాటు విత్తనాలని ఎవరింటికాడ వాళ్ళు పండించుకోవడం అనేది ఒక ప్రాక్టీస్ అయితే అందరూ చేయాలి. అపార్ట్మెంట్ కల్చర్ కదా సురేంద్ర గారు, అందరికీ అసలు ఈ వెసులుబాటు ఉండట్లేదు. ఏం చేయొచ్చు చెప్పండి? అపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా బాల్కనీలు 2, 3, 1 ఉంటాయి, లేదంటే టెర్రస్ ఉంటుంది కొందరికి. అట్లీస్ట్ ఒక బాల్కనీలో అయినా 2 feet by 3 feet ప్లేస్ ఉన్నా సరే షెల్ఫ్స్ లాగా పెట్టుకొని అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు అయినా కూరగాయలు అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. అన్ని రోజులు దొరుకుతుందని నేను అనలేను, బట్ కొంతవరకు అది చేయొచ్చు. ఇంకోటి షేరింగ్ చేసుకోవడం, అంటే నేను ఒకటి పండిస్తే పక్క వాళ్ళు ఒకటి పండిస్తారు కదా, అట్లా నా సర్కిల్లో 10 మంది ఉన్నారనుకోండి, షేరింగ్లో కూడా కొంత నేను అది సాల్వ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కొంత చేసుకోవాలి. నాటు విత్తనాల వరకు అయితే మేము సేవ్ ఆఫీస్లో అందుబాటులో పెట్టాం. చిన్న ప్యాకెట్ ఉంటుంది, 20 రూపాయలు మాత్రమే. అది ఒకసారి తీసుకుంటే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ గింజల నుంచి మళ్ళీ మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా నాటు విత్తనాలు ఉన్నాయి. నాటు విత్తనాలు రైతు వేసే పరిస్థితి లేదు కూరగాయల విషయంలో. ఎందుకంటే హైబ్రిడ్ ఒక సైజు, ఒక యూనిఫామ్ షేపు సైజు ఉండటం వల్ల కన్జ్యూమరు వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా నాటు విత్తనాలతో కూరగాయలు పండించినా అవి తీసుకోవడానికి కన్జ్యూమర్స్ విషయంలో ఎలా ఉందంటే అవి చిన్నగా ఉండొచ్చు, పొట్టిగా పొడవుగా ఉండొచ్చు, అందరూ పెద్దవే ఏరుకుంటారు. సో ఇట్లా చేస్తున్న క్రమంలో నాటు విత్తనాలు వేసిన రైతులు దాన్ని మార్కెట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అదే ఎవరింటి దగ్గర వాళ్ళు పండించుకుంటే వాళ్ళే తింటారు. కాబట్టి ఇది చేసుకోవాల్సిన పని. అయితే ఈ నాటు విత్తనాలు మనకి వేసినప్పుడు వాటి తాలూకు గ్రోత్ మరి వాటికి ఎరువులు ఏమైనా వేయాలా మళ్ళీ అదనంగా?
నాటు విత్తనాలకి సహజంగా ఎరువులు ఏదన్నాయో అది చాలా సూటబుల్. నాటు విత్తనాలకి వేరే కెమికల్ ఎరువులు అంతగా సూటబుల్ కాదు. అలాగే ఏదైతే హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయో వాటికి కెమికల్ ఎరువులు బాగా పనిచేస్తాయి. అయితే దానికి మోర్ ప్రోన్ టు డిసీజెస్, ఏమైనా కాలమిటీస్ వచ్చినా కానీ లేకపోతే చిన్న చిన్న చేంజెస్ వచ్చినా వెదర్లో త్వరగా రోగాలు చీడపీడలు వ్యాప్తి చెందుతాయి హైబ్రిడ్ విషయంలో. నాటువి అయితే తట్టుకుంటాయి. ఓహో, అది పెద్ద తేడా. నేను ఆపోజిట్ అనుకున్నాను. లేదు, నాటువి తట్టుకుంటాయి, హైబ్రిడ్ తట్టుకోలేదు. అయితే నాటువి అవునండి ఉత్పత్తి విషయంలో తక్కువ రావచ్చు, బట్ అందులోంచి వచ్చిన అదంతా విలువైనది, ఔషధం లాగా చాలా విలువైనది అనమాట. మనం వారంలో 1-2 సార్లు అవి తిన్నా కూడా మనకు కావాల్సిన మినరల్స్, డైట్ ఫైబర్, ముఖ్యంగా మనకి ఆహారం ద్వారా అంతా రిఫైన్డ్ ఫుడ్ ఉండడం వల్ల డైట్ ఫైబర్ అని అందరూ ఆలోచిస్తున్నాము. రోజు అందరూ వాళ్ళ ఆహారంలో అది మిస్ అవుతుంది. కూరగాయల ద్వారా ఇప్పుడు బెండకాయ తిన్నాం అనుకోండి, అది డైట్ ఫైబరే, వంకాయ డైట్ ఫైబరే, ప్లస్ మినరల్స్ ఉంటాయి, ఆకుకూరలంతా డైట్ ఫైబరే. సో ఇవన్నీ మనకు అందుతాయి సహజంగా. సో సార్, ఇప్పుడు మనకి ఒకవేళ కూరగాయలు తప్పనిసరిగా కొనుక్కున్నాం, 2 సార్లు పండించుకున్నాం, 6 సార్లు కొనుక్కోవాలి. ఆ కొనుక్కున్న టైంలో వాటిని ఎలా కడగాలి? ఎందుకంటే చాలా సందర్భాల్లో రకరకాలుగా పండించే విధానంలో కొన్ని జరుగుతూ ఉంటుంటే వచ్చిన తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత నిల్వ ఉండడానికి లేకపోతే ఇంపుగా ఉండడానికి కొన్ని కలిపే పరిస్థితి ఉంది. ఉదాహరణకి వ్యాక్సింగ్ చేస్తారు కొన్ని పళ్ళ మీద, కొన్ని అలా చేసే పరిస్థితి ఉన్నది. టొమాటోస్ మీద ఎర్రగా అలా నిగనిగలాడడానికి మనం చాలా భయంకరం అది. అవును. అయితే వీటికి మన వరకు ఉన్నది చేయగలిగింది ఏంటంటే, ఏదైనా తేగానే సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవడం, గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. దాంట్లో కూరగాయలని కట్ చేయకుండానే హోల్గా ఉన్నదాన్నే చక్కగా ఒక 5 నిమిషాలు వేడి నీటిలో సాల్ట్ అంటే 1 లీటర్కి సుమారుగా ఒక 3 గ్రాములు 5 గ్రాములు అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసి దాంట్లో సోక్ చేయాలండి. ఖచ్చితంగా ఇది చేయాలి. ఇది చేయడం వల్ల దాంట్లో ఉన్న ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే ఇంట్లో కనుక అగ్నిహోత్రం వేసినట్లయితే పిడకగాల్సిన బూడిద ఉంటుంది, ఆ బూడిదని కూడా పట్టిస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది, తర్వాత వాష్ చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో బూడిద కూడా ఇలా మనకి ఆ కెమికల్స్ని అబ్జర్వ్ చేస్తుంది, చక్కగా ఆ కెమికల్స్ని తీసుకుంటుంది, దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. సో ఈ బూడిదని మనం నీళ్ళల్లో వేసుకుని కూడా మనకి ఈరోజు చాలామంది ఆల్కలైన్ వాటర్ అంటున్నారు. పిడకలు కాలిస్తే వచ్చే బూడిదని వస్త్రదాళితం చేసుకుంటే ఆ బూడిదని మనం లీటర్కి ఒక 1/2 స్పూన్ అలా వేసుకుంటే, ఇప్పుడు ఆర్ఓ వాటర్ రకరకాలుగా తాగుతున్నారు, మినరల్స్ కంప్లీట్గా ఉండకపోవచ్చు, సో దీనివల్ల వస్తుంది. అలాగే ఇదే బూడిదని మనం కూరగాయలని శుద్ధి చేసుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇది కూడా మీ సేవ సంస్థలో అమ్ముతారా? ఇది అమ్ముతాం అనే దానికంటే పిడకలు ఉంటాయండి మా దగ్గర. పిడకల్ని కాల్చుకుంటే ఏదైనా వస్తుంది. ఇప్పుడు మనకు ఆవు ఉందనుకోండి, ఆవు వ్యర్థం ఉంది, పిడక చేసుకుంటే దాంతో చక్కగా తీసుకోవచ్చు. ఒక పిడక కాలిస్తే వారం రోజులు సరిపడా యాష్ మనకు వస్తుంది. ఖచ్చితంగా దాన్ని అలా వాడుకోవచ్చు. ఇది ఎంత అంటే ఈ చిట్కాలన్నీ మర్చిపోయాం. పూర్వం మనం ఇప్పుడన్నీ నాన్ స్టిక్ ప్యాన్స్లో అట్లా నూనె తక్కువ ఆరోగ్యకరం అనుకుంటాం. మీరేమంటారండి, ఏ మెటల్ బెస్ట్ అంటారు? మీరు నాన్ స్టిక్ గురించి చెప్పారు కాబట్టి దీని గురించి మన వెసల్స్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. పూర్వం క్యాస్ట్ ఐరన్తో మనకి తవాలు ఉండేవి, మూకుళ్ళు అలాంటివన్నీ ఉండేవండి. అవి అడుగు మందంగా కూడా ఉండేవి. కొన్ని ఫ్రై కూరలు చేయడానికి కావచ్చు, దుంపలు, చిలకడ దుంపలు దాంట్లో ఉడకబెట్టడానికి కావచ్చు, ఇలాంటివి వాడేవాళ్ళం. అలాగే దిబ్బ రొట్టెలు వేసుకోవడానికి ఈ ఐరన్ మెటల్ ఉండేది. ఈ ఐరన్ మెటల్ ఉన్నది చాలా ఉపయుక్తమైనది మన మినరల్స్ అన్ని రిటైన్ చేయడానికి. అలాగే సట్టి దాకలు లాంటివి ఉండేవి. వాటి వల్ల కూడా మనకి ఇగురు కూరలు అనేది మనం ముఖ్యంగా గమనించాలంటే, కూరగాయలో ఉన్న నీటిని ఆ నీటితోనే దాన్ని ఉడకబెట్టడం. సో ఇట్లాంటి ఇగురు కూరలు వండుకోవాలి మనం. అలాగే పులుసు కూరలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా వెసల్ డిజైన్ మన పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. మనము కాలక్రమంలో కొన్ని కోల్పోయాము, బట్ అలాంటి వెసల్స్ని మనం తెచ్చుకోవాలి. నాన్ స్టిక్ అన్నిటికీ సొల్యూషన్ కాదు. ఏదైనా ఒక మనకి పాతకాలపు క్యాస్ట్ ఐరన్ది కావచ్చు, ఇలాంటి వాటితోనే వండుకోవడం మంచిది. దోశలు అట్లు వేసుకోవడానికి నూనె లేకుండా వేసుకోవడానికి వెసులుబాటుగా ఉండేలాగా నాన్ స్టిక్ తెచ్చుకుంటున్నారు. బట్ మీరు అన్నట్టు అసలు అసలైన పెనం మీద కాల్చిన అట్లు డిఫరెంట్గా ఉంటాయి, టేస్ట్ కూడా. అలాగే దోశ పలచగానే ఉండాలని అనుకోవద్దు. రుచి కోసం ఏదో పేపర్ రోస్ట్ దోశ ఏదో వేస్తారు, కానీ మందంగా వేసుకుంటే చక్కగా ఊడొస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. అలాగే బియ్యము పర్సంటేజ్ని మార్చుకోవడం ద్వారా కూడా దోశలు సులువుగా ఊడి వస్తాయి. ఫెర్మెంట్ అయితే కూడా ఇంకా బాగా వస్తాయి. అవును, రైట్. అలాగే పళ్ళ గురించి మాట్లాడదామండి. ఏ పళ్ళు అయితే ఇంట్లో పండించుకోవడం ప్రసక్తి ఉండదు, బికాజ్ దానికి కావాల్సిన దాని తీరు వేరు. కాబట్టి పళ్ళు మరి ఎలాంటి పళ్ళు తినాలి, ఏ పళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్రాక్ష పళ్ళు అందరికీ తెలుసు, దాని మీద ఒక గ్రే కలర్ కోటింగ్ ఉంటుంది, ఎప్పుడు ఒక మందు కొట్టి దట్ పురుగు రాకుండా. దాన్ని ఎలా తీయించాలి మనం
తినేటప్పుడు? సహజమైన ద్రాక్ష పండుకి పైన ఒక కోటింగ్ సహజంగా ఉంటుంది, అది ఈస్ట్ అండి, అది చాలా మంచిది కూడా. అయితే అది మందు కొడటం వల్ల వచ్చిన కోటింగ్ అయితే అది చెడ్డది. అది ఎలా చెప్పాలి వ్యత్యాసం? అయితే వ్యత్యాసం అంటే బయలాజికల్గా టెస్ట్ చేస్తేనే అది ఈస్టా లేకపోతే డస్టా అనేది తెలుస్తుంది. సహజంగా అయితే ఏదైనా అందులో షుగర్ కాంటెంట్లు అయితే సుక్రోజ్ లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఈస్ట్ సహజంగా కొంత వస్తుంది. విప్ప పువ్వు కావచ్చు, ఈ ద్రాక్ష కావచ్చు, సహజంగా ఈస్ట్ దాని మీద ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ప్రాక్టీస్లో రకరకాల ద్రవాలు కొడటం వల్ల అది ఉండే పరిస్థితి ఉన్నది. అట్లీస్ట్ చాలామంది తిన్నప్పుడు దగ్గు రావడం ఇలాంటివి తెలిసిపోతూ ఉంటాయి ఈ పళ్ళ విషయంలో. అయితే మీరు పళ్ళ గురించి అడిగారు. మనకి స్థానికంగా చాలా పళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ కాలంలో పండే పళ్ళు అరటి, బొప్పాయి తక్కువ కాలంలో ఇది వస్తాయండి. అలాగే అరటిలో చూస్తే కనుక కర్పూర కేళి అనేది మనకి నేటివ్గా ఉన్నది. చక్కెరకేళి, కర్పూర కేళి ఇప్పుడు పొడవయి వచ్చేసినాయి. టిష్యూ కల్చర్ వల్ల అన్ని యూనిఫామ్ సైజు ఉంటాయి. అదే ఈ అరటిపళ్ళు అయితే సైజు చిన్నగా ఉంటుంది, పండిన కొద్దీ తోలు పలసగా అవుతుంది. ఈ అరటిపండు తినే విధానం కూడా క్యాలరీస్ ఎక్కువ రావద్దు అనుకుంటే కొంచెం మీడియం సైజులో పండినప్పుడు అందులో సెల్యులోజ్ లేకపోతే కార్బోహైడ్రేట్ ఫామ్లో ఎక్కువ ఉంటాయి. పండిన కొద్దీ బాగా స్వీట్ వస్తుంది కదా, అప్పుడు క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. అంటే క్యాలరీ కాన్షియస్గా తినేవాళ్ళు కూడా దీన్ని మార్చుకోవచ్చు. అలాగే అరటిపండుని తినడం ఎప్పుడైనా పొద్దున మధ్యాహ్నం తినాలి, రాత్రి తినవద్దని మన పెద్దలు చెప్తారండి, ఎక్కువ క్యాలరీస్ ఉన్నది లేకుండా అలా తినమని. అయితే మనకి సహజంగా దొరుకుతున్నది అరటిపండు, బొప్పాయి, జామ, ఈ మూడు మనకి సరిపోతాయి. ఇవి మూడు సులువుగా పండుతాయి కూడా. ముఖ్యంగా అరటి, బొప్పాయి సంవత్సరం లోపే పండుతుంది. జామ అయితే 3 సంవత్సరాలకు వస్తుంది, మామిడి 5 సంవత్సరాలకు వస్తుంది. ఇవన్నీ మనకి సహజంగా దొరికే పళ్ళు. అయితే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఎక్సోటిక్ ఫ్రూట్స్ అని చాలా వస్తున్నాయి. అవి నేను పేర్లు కూడా చెప్తాను. కివి, డ్రాగన్ ఫ్రూట్, అవును, వీటితో పాటు ఆఫ్ కోర్స్ మనకి పర్సిమోన్, ఇలాంటివన్నీ మరి లోకల్గా పండేవి కాదంటారు. అవునండి, అవకాడోలు చాలా వస్తున్నాయి. ఇవన్నీ లోకల్గా పండేవి కాదు. లోకల్గా పండినప్పుడు ఏమవుతుందంటే ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇంపోర్ట్ చేయడం వల్ల ధర ఎక్కువ ఉంటుంది, అలాగే అందరికీ పండించే అవకాశం లేదు. ముఖ్యంగా స్థానికంగా మన రైతులు మన జియోగ్రఫీ ప్రకారం పండించే పంటలు ఏవైతే బొప్పాయి, జామ, అరటి ఉన్నాయో ఇవి మనకి స్థానికంగా రైతులు పండిస్తారు, తక్కువ ధరలో దొరుకుతాయి. ఇక్కడ భూమిలో పోషకాలను తీసుకుని అవి మనకి ఇస్తున్నాయి. అవి కనుక మనం తీసుకుంటే మన ఆరోగ్యం ఒక విషయం అయితే, స్థానికంగా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, స్థానికంగా రైతుల ఉపాధి కావచ్చు, వీటన్నిటికీ మనకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మొత్తం ఎక్సోటిక్ ఫ్రూట్స్ అనుకోకుండా, ఇవేమో హైబ్రిడ్ చేయకుండా స్థానికంగా లోకల్గా ఉన్న సీడ్స్ని కాపాడితే కూడా మన హ్యాబిట్స్ ఉంటే రైతులు పండిస్తారు. సో అయితే మరి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఒక 2 ఫుడ్ గ్రూప్స్ చూసాం. మాంసాహార పదార్థాలు తినేవాళ్ళకి మీ అడ్వైస్ ఏంటి? మీరు శాకాహార కంప్లీట్గా? నేను శాకాహారి కాదండి, అలా అని మాంసాహారి రెగ్యులర్గా తినడం కాదు, బట్ నేను కంప్లీట్ శాకాహారిని అయితే కాదు. ఎన్నిసార్లు తినాలి సురేంద్ర గారు మాంసాహారం తినేవాళ్ళు? వారానికి ఎన్నిసార్లు? పూర్వం సండే అని పెట్టుకునేవాళ్ళు. అవునండి, తినేవాళ్ళు సండే మాత్రమే పెట్టుకునేవాళ్ళు. సండే ఇవాళ చికెన్ వండారని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దాదాపు వారానికి 5-6 సార్లు తినేస్తున్నారు. అవునండి, పూర్వము అలా అయితే కల్చర్ లేదండి. మా చిన్నప్పుడు అయితే వారానికి ఒకసారి, కొందరు అయితే వారానికి 2 సార్లు ఇలా తింటూ ఉండేవాళ్ళు. ఇంకా బాగా చెప్పాలంటే జాతరలు జరుగుతూ ఉంటాయి ఊర్లో, జాతర అప్పుడు అది తింటూ ఉండేవాళ్ళు. కంపల్సరీ రోజు తినడం అనేది ఎప్పుడు లేదు. ఇంకా మేము గమనించేవాళ్ళం, కొందరు శనివారం నాడు అసలు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు శని ఆదివారం లేదు, ఎప్పుడు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, అవైలబిలిటీ పెరగడం వల్ల, ఎస్పెషల్ ఇప్పుడు టీనేజర్స్ కావచ్చు, వాళ్ళకి తెలియకపోవడం వల్ల, చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల, లేకపోతే పెద్దలు వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ కావచ్చు, అన్ఈవెన్ టైమింగ్స్లో తీసుకోవడం, ఇదంతా పెరిగిపోయింది. అయితే మాంసాహారం తినాలి తినొద్దు అనేది వ్యక్తిగతంగా ఒక ఛాయిస్, అది ఎవరి టేస్ట్ ప్రకారం ఉన్న ఛాయిసే. కంపల్సరీ మాంసాహారం తింటే మనకు ప్రోటీన్స్ కోసం మాంసాహారం తినడం అనేది చెప్తూ ఉంటారు. అయితే మాంసాహారం తింటేనే మాంసకృతులు అందుతాయి అనేది అపోహ మాత్రమే. మాంసం అంతా తయారయ్యేది, ప్రోటీన్స్ తయారయ్యేది బిల్డింగ్ బ్లాక్స్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఆకుకూరల్లో ఉన్నాయి మనకి. అలాగే మన కూరగాయల్లో చిక్కుడుకాయ ఉంది కదా, ఆ గింజలు ఉన్నాయి కదా, అదంతా ప్రోటీన్ నేచర్. అవునవును. అట్లా మనం తీసుకునే కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, లేకపోతే వాటిని మొలకట్టి తీసుకుని ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి. ప్లస్ వీటి బయో అవైలబిలిటీ కూడా బాగుంది. ఎవరైతే అంటే ప్రోటీన్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళు బాడీ బిల్డింగ్ కోసం కొందరికి అవసరం కావచ్చు, శ్రమ చేసేవాళ్ళు కొందరికి అవసరం కావచ్చు సమయానుకూలంగా. బట్ అందరూ తినాలని ఏమీ లేదు, బట్ ఇట్స్ ఎ చాయిస్ అండి, అంతే. ఇలా ప్రోటీన్స్ కోసం మాంసం తినడం అనేది కంపల్సరీ అయితే కాదు. కాదు. అలాగే మనం పెరుగు మిస్ అవుతున్నాం. చాలామంది పూర్వం అందరూ పెరుగన్నం, మజ్జిగన్నం తినే కల్చర్ ఉండేది. వ్యవసాయంకి వెళ్తాం వల్ల పొద్దున్నే వంటలు చేయడం కుదరదు కదండి, అందరూ ఏదో పని చేయాలి. అలా వెళ్తున్నప్పుడు చద్దన్నం తింటాము, లేకపోతే ఇలా మజ్జిగన్నం ఇట్లా తినడం వల్ల ప్రోటీన్స్ సరిపడా ఉన్నవి.
సహజంగానే. ఇప్పుడు పాలల్లో తీసుకుంటే ప్రోటీన్ 3.5 ఉంటుందండి. ఒక 100 ml మిల్క్ తీసుకుంటే 3.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అది పెరుగు అయితే 10 గ్రామ్స్ అవుతుంది అదే 100 mlలో. ఈ మైక్రోబ్స్ మల్టిపుల్ అవ్వడం వల్ల. ఇదే పాలని మనము అన్నానికి కలిపి తోడుపెట్టి అన్నంలాగా చేసే పొద్దున్నే అది అవుతుంది సద్దన్నం, అలా అవుతుంటే అదే 100 ml నుంచి 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అంటే జస్ట్ పాలు తాగితే ఉన్నదానికంటే ఇది మల్టిపుల్ అవుతుంది. సో ఎలా చేయాలి చద్దన్నం చెప్పండి సురేంద్ర గారు? అయితే ఈ చద్దన్నము పొద్దున్నే శ్రమ చేసే వాళ్ళకి ఇది సూటబుల్ అండి. పొద్దున్నే తినేసి కనుక ఆఫీస్ పనికి వెళ్తే మత్తు రావచ్చు. కాబట్టి మధ్యాహ్నం పొద్దున మనం ఆఫీస్కి వెళ్తా దీన్ని కలుపుకొని మధ్యాహ్నం అయినా దీన్ని తినవచ్చు కొంత పార్ట్గా. అయితే రాత్రిపూట అన్నం వండేసుకోవాలి ఖచ్చితంగా. రాత్రిపూట అన్నం వండేసేసుకొని దానికి గోరువెచ్చటి పాలు కలపాలి. మునిగే వరకు పాలు కలిపేసేసి దాంట్లోనే పెరుగు తోడు పెట్టాలి. చాయిస్ ఇంకా రకరకాల కొందరు ఉల్లిపాయ అందులోనే వేస్తారు, చాయిస్ వాళ్ళ టేస్ట్ని తగ్గట్టు. బట్ మినిమల్గా జరగాల్సింది అన్నము వండిన తర్వాత చల్లారిన తర్వాత గోరువెచ్చటి పాలు అందులో పోసి పెరుగుతోటి పెట్టి కుండలో పెడితే బాగా అది ఫెర్మెంట్ అవుతుంది. పొద్దున్న దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు. అది అన్నం బదులు మిల్లెట్స్ వేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా చేసుకోవచ్చు. మిల్లెట్స్ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఎర్ర బియ్యం కానీ సజ్జలు జొన్నలతో బాగా చేయొచ్చు. ఇది సజ్జలతో బాగుంటుంది. ఇంకా న్యూట్రిషియస్ అని చెప్పచ్చా? చాలా సజ్జలలో ఐరన్ ఎక్కువ ఉన్నదండి. మన మిల్లెట్స్ అన్నిట్లో కూడా ఐరన్ ఎక్కువ ఉన్నది సజ్జల్లో అనమాట. సో ఇది ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా అవసరం. ఆహారంలో ఐరన్ అందట్లేదు. ఒకవేళ ఐరన్ తీసుకున్న అది బాడీలో అబ్జర్వ్ కావట్లేదు. సో ఇది సజ్జల్లో ఉన్న ఐరన్ బాగా ఉపయుక్తము. పిట్టు చేసేవాళ్ళు పూర్వము. అంటే ధాన్యాన్ని నానబెడతాం. ధాన్యం అంటే సజ్జలే అనుకుందాం. సజ్జల్ని నానబెట్టి కొంచెం ఆవిరి మీద దాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల, ఆవిరి కుడుము ఎలా చేస్తారో అలా చేయడం వల్ల కొంచెం మెత్తబడుతుంది, పార్షియల్లీ కుకింగ్ అవుతుంది. దాన్ని రోట్లో దంచుతారు. దానికి కొబ్బరి బెల్లం అదేసి ఆడపిల్లలకు పెడతారనమాట. వాళ్ళకి ప్రెగ్నెంట్ అయినప్పుడు, డెలివరీ అయినప్పుడు ఆ బోన్ స్ట్రెంగ్త్కి అది చాలా ఉపయోగం అనమాట. ఐరన్ అనేది సజ్జల్లోది ఇట్లా ఉపయోగపడుతుంది. లేదా మనం చెప్పిన ఫెర్మెంటేషన్ అయిన రాత్రిపూటే సజ్జల అన్నం వండేసేసి దాన్ని అలా పాలల్లో నానబెట్టి పొద్దున తినడం. ఇది కాదంటే అంబలి, సజ్జ అంబలి, ఇట్లా ఏది తీసుకున్నా అది ఐరన్గా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రోటీన్ బాగా వస్తుంది. అలాగే మనకి కోడిగుడ్ల మీద చాలా ఎంఫసిస్ ఉంది. కోడిగుడ్లు చాలా బలాన్ని ఇస్తాయి అండ్ అందరికీ అందుబాటులో ఉండేవి. కొద్దో గొప్ప ఇప్పటికి కూడా పేదవాళ్ళకు కూడా రోజు కాకపోయినా వారానికి 2-3 సార్లు తినేలా అందుబాటులో ఉన్నది. మీ అభిప్రాయం ఏంటి సురేంద్ర? కోడిగుడ్లు ఖచ్చితంగా ప్రోటీన్ ఉంది అందులో 6% వరకు. అయితే మనిషికి కావాల్సింది ఒక 50 గ్రాములు ప్రోటీను. కొంత పార్ట్ అది కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే కోడిగుడ్డు తినడం అనేది ఒక టేస్ట్కి సంబంధించి చాయిస్గానే నేను చూస్తాను. కంపల్సరీ తినడం దానివల్లే వస్తుంది అనుకునే అవసరం అయితే లేదు. ప్లస్ అవైలబిలిటీ ఆఫ్ ఎగ్స్ ప్యూర్ ఫామ్లో దొరకడం అనేది కూడా ఈరోజు ఛాలెంజే. దొరికిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. బట్ ప్రోటీన్స్ కోసం అదే తినాలని అయితే ఏం లేదు. చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్ ఒకటి వైట్ షుగర్ మానేమని జగమెరిగిన సత్యం ఇప్పుడు అందరూ అలవాటు చేసేసుకున్నారు. అయితే దాని ప్లేస్లో మంచి బెల్లంతో పాటు బెల్లం పొడి, కొబ్బరి బెల్లము, ఇలా అనేక రకాల ఆప్షన్స్ వచ్చాయి. సో పామ్ షుగర్ కూడా ఒకటి వస్తుంది. ఇవన్నీ అంటే ఈ ఆల్టర్నేటివ్స్ని మీరు షుగర్తో కంపేర్ చేస్తే ఎలా చూస్తారు? ఇవన్నీ క్యాలరీస్ పరంగా ఒకటే అని నేను నమ్ముతాను. ఒకటే. అయితే మీరు అన్న కోకోనట్ షుగర్ కావచ్చు, కొంత బ్రౌన్ షుగర్ అంటే అన్రిఫైన్డ్ షుగర్, సల్ఫర్ ఫ్రీ షుగర్ ఏదైతే ఉందో అందులో కొంత మినరల్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అయితే మినరల్స్ ఉండొచ్చు, ఫైన్. అయితే మనం తీసుకునే ఆ కొంచెం క్వాంటిటీలో మనకి రోజువారీ కావాల్సినంత డైలీ అలవెన్స్ అంటారు కదా, అంత క్వాంటిటీ అయితే ఏమి రాదు. అట్లీస్ట్ బ్రౌన్ షుగర్లో ఏంటంటే సల్ఫర్ ఉండదు, సల్ఫర్ ఫ్రీ షుగర్ అంటారు. అంటే బ్లీచింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేయడం లేదు షుగర్కి. దానివల్ల అందులో కొన్ని టాక్సిన్స్ లేకుండా ఉండే అవకాశం ఉంది. బట్ క్యాలరీస్ వైజ్ చూస్తే అన్నీ కొంచెం అటు ఇటుగా ఒకటే అవుతాయి. సో ఏం కలుపుతారండి వైట్ షుగర్లో? సల్ఫర్ కలుపుతారా? సల్ఫర్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, షుగర్ మేకింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దాన్ని బ్లీచింగ్ చేయడం ద్వారా అందులో ఉన్న బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉందో మొలాజిస్ కావచ్చు అలాంటివి అవి పోవడానికి సల్ఫైటేషన్ అంటాము. అందులో ఆ సల్ఫర్ గ్యాస్ ఎక్స్పోజ్ చేస్తారు. దానివల్ల ఆ ట్రేసెస్ దానికి ఉండే అవకాశం ఉంది. బట్ దీనివల్ల అది బ్లీచింగ్ వైట్గా వస్తుంది. ఆ వైట్ అంటే ఒక టైంలో మనకు అందరికి ఇష్టం కదా వైట్ అంటే, తెల్లగా ఉండంటే అన్నం కూడా బియ్యం కూడా అలాగే అలవాటైపోయింది. అలాగే ముత్యాల్లో ఉన్నాయి అని అనేవారు. అవునండి. అలాగే ఉప్పు కూడా అలాగే పోగొట్టుకున్నాం. మనకి కల్లుప్పు సముద్రం నుంచి సహజంగా వస్తుంది, అపారమైనది అది. ఈరోజు ఆ ఉప్పు మనం పోగొట్టుకున్నాం. ఎన్ని రకాల ఉప్పు ఉంటుందండి మామూలుగా? మనకి సముద్రం నుంచి వచ్చేది సముద్రపు ఉప్పు క్రిస్టల్గా ఉంటుంది. కొన్ని లేక్స్లలో, రాజస్థాన్ అటు సైడ్ లేక్స్లలో మీరు చెప్పిన పింక్ సాల్ట్ వస్తుంది. అలాగే భూగర్భం నుంచి రాక్ సాల్ట్ ఒకటి వస్తుంది, బ్లాక్ సాల్ట్ ఒకటి వస్తుంది. బట్
ఈ భూగర్భం నుంచి వచ్చేది పరిమితమైనది. ఇప్పుడు మనకి హిమాలయాల్లో ఉన్నది ఆల్మోస్ట్ వాడేసాం మనం. ఆఫ్ఘనిస్తాన్దే వస్తుంది మన అందరికీ ఇక్కడికి వచ్చేది, అది కూడా పరిమితమైంది. అయితే మనకి సముద్రంలో నీరు ఎప్పటికీ ఉంది, దాని నుంచి సాల్ట్ వస్తుంది. అందుకే మన పెద్దలైతే దాన్ని లక్ష్మీ రూపంగా భావించారు, బెల్లాన్ని ఉప్పుని లక్ష్మీ రూపంగా భావించారు. అది సముద్రం నుంచి వచ్చేదే కరెక్ట్ ఎప్పటికీ. అయితే దాని మధ్యలో ఒక రిఫైన్డ్ ఫామ్లో అంటే సాల్ట్లో మళ్ళీ ఫ్రీ ఫ్లో అని యాంటీ కేకింగ్ ఏజెంట్స్ కలిపిన ప్యాక్డ్ సాల్ట్స్ ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి సముద్రం ఉప్పు పోయింది. అయితే సముద్రం ఉప్పు ఎప్పటికీ మంచిది. వీటితో పాటు ఆఫ్ కోర్స్ చాలా కల్తీ ఉండే, ఈజీగా మన కల్తీలు బాడీలోకి వెళ్ళిపోయే పదార్థాలు ఈ పొళ్ళు, మసాలా పొళ్ళు, పసుపు, కారం. మొన్న ఒక డాక్టర్, క్యాన్సర్ డాక్టర్ గారు చెప్పారు పసుపులో లెడ్ కలుపుతున్నారని చెప్పి. చాలా బాధాకరం. అంటే హెవీ కలర్ కోసం చాలా బాధాకరం. అది చాలా లెడ్ ఎక్కువగా అయిపోతే టాక్సిసిటీ బాడీలో చాలా మందికి. అవును, హెవీ మెటల్స్ ఏది ఉండకూడదు అంటాం కదా, టీపీఎంలోనే ఉండకూడదు ఒక పదార్థంలో. మరి అది రావడం చాలా ప్రమాదం, చాలా ప్రమాదకరం. సో ఈ పసుపుని ఎలా, మరి స్వచ్ఛమైన పసుపుని ఎలా ప్రొక్యూర్ చేయాలి మనం? పసుపుకు సంబంధించి ఫస్ట్ చాయిస్కి అయితే ఎవరింట్లో వాళ్ళు ఒక కుండీలో కూడా, ఈవెన్ సిటీలో ఉన్న కుండీలో పెట్టుకోవచ్చు. మనం నెలకి ఒక ఫ్యామిలీకి పసుపు 100 గ్రాములు అంటే ఎక్కువ అండి, ఒక ఫ్యామిలీకి, అది కూడా అంటే 4 ఉన్న సభ్యులకి. సో ఎవరింట్లో వాళ్ళు ఒక కుండీలో పసుపు మొక్క పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ చాయిస్ అండి అట్లీస్ట్. ఓకే, అది కుదరలేదు అనుకుందాం. అప్పుడేం చేయాలంటే పచ్చి పసుపు సీజన్లో దొరుకుతుంది. రేపు డిసెంబర్ వస్తే డిసెంబర్ నుంచి మార్చి వరకు పచ్చి పసుపు కొమ్ములు మనకి సహజంగా దొరుకుతాయి. ఆ పచ్చి పసుపు కొమ్ములు మనం తెచ్చుకొని వాటిని చిప్స్ లాగా 5 రూపీస్ కాయిన్స్ అంత థిక్నెస్లో చిప్స్ లాగా కోసేసుకుని ఎండబెట్టుకోవాలి. నీడలోనే ఇంట్లో దగ్గర ఆరబెట్టేసుకోవాలి. ఒక వస్త్రం, శుభ్రమైన వస్త్రం మీద పెడితే తేమను అది పీల్చుకుని తొందరగా డ్రై అవుతుంది. అలా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ లేని వాళ్ళు, ఎండ అప్పుడప్పుడు రాకపోతే పాతకాలపు గ్యాస్ స్టవ్ కింద పెట్టిన వేడి ఉంటుంది, అట్లా అయినా డ్రై చేసుకోవచ్చు. సో అట్లా మనం డ్రై చేసుకున్న తర్వాత దాన్ని పొడి చేసుకోవాలి. దాన్ని మనం వంటల్లోకి వాడుకోవాలి. దాని స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంత వేయంగానే బోల్డ్ అంత వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. చాయ్ పసుపు అని పూర్వం వాడుకునేవాళ్ళు. మొహానికి రాసుకోవడానికి కూడా ఇటువంటి పసుపు సూటబుల్ అనమాట, ఆడవాళ్ళు రాసుకునేదానికి కూడా. అయితే ఇది ఒక పద్ధతి. అలాగే సీజన్లో ఎప్పటికీ అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు పచ్చి పసుపు కొమ్ములు రోజు దొరుకుతాయి. ఈ పచ్చి పసుపు కొమ్ముని మనం చిప్స్ లాగా కోసుకొని రోజు అన్నంలో తినాలి. వారంలో కనీసం 3 సార్లు నిమ్మరసం పిండి మొదటి 2 ముద్దలు ఈ పచ్చి పసుపు కొమ్ములు, ఈ నిమ్మకాయ కలిపింది తినాలి. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడానికి, యాంటీ క్యాన్సర్గా పనిచేయడానికి చాలా ఉపయోగం అనమాట. పసుపుని ఇలా కూడా మనం వాడాలి. ఎలా అయితే మీరు చద్దనం చెప్పారో చేయడం, అలా మనం సర్వరోగ నివారణి, అందరికీ మంచిది అని చెప్పే మరొక మంచి ఆహార పదార్థం ఏమన్నా మనం తయారు చేసుకోవచ్చా ఇంట్లో మీరు చెప్తే? అది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అవసరము. వాళ్ళకి ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి 28 రోజులకు ఒకసారి. వారు కనుక 28 రోజులలో 25, 26, 27 ఈ 3 రోజుల పాటు త్రికూటాలు ఉంటాయి కదా, వాటి పొడిని చేసుకోవాలి. వారికే కాదు, ఇంట్లో అందరికీ ఇది ఉపయోగం. వారైతే నెలకు 3 సార్లు వాడాలి. వాళ్ళకి ఆ పీరియడ్ సజావుగా సాగడం, ఆ సమయంలో నొప్పులు రాకపోవడం, పీసీఓడి లాంటి సమస్యలు తగ్గడం, లేకపోతే గర్భధారణ సమస్యలు ఉంటే తగ్గడం, ఇది వీళ్ళకి జరుగుతుంది. ఇంట్లో పిల్లలకు కావచ్చు, ఇతర ఎవరికైనా సరే ఎసిడిటీ లాంటివి, జలుబు, దగ్గు లాంటివి కూడా తగ్గుతాయి. ఇందులో ఏంటంటే సొంటి ఉందండి. సొంటిని మనం మిక్సీలో వేసి పొడి చేయలేం. దాన్ని రోట్లో 4 సార్లు దంచితే లూజ్ అవుతుంది. దాన్ని చేత్తో లాగితే పీసులుగా వస్తుంది. దాన్ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అలాంటి సొంటి పొడి 1 స్పూను. అలాగే మిరియాలు గోరువెచ్చగా, ఎక్కువ వేపకూడదు, గోరువెచ్చగా అంటే మే నెలలో ఎంత ఎండ ఉందో అంత మాత్రమే దాన్ని కొంచెం వేపేసి దాన్ని కూడా పొడి చేయాలి. అది 1 స్పూను మిరియాలు. అలా మళ్ళీ లాంగ్ పెప్పర్ అంటాం కదా, సొంటి, మిరియాలు, పిప్పళ్ళు కూడా, అది కూడా అంతే. కొంచెం గోరువెచ్చగా వేపి దాన్ని పొడి చేసి అది 1 స్పూను. ఇది 3 స్పూన్లు అయినాయి కదండి. ఈ 3 స్పూన్లకి 3 స్పూన్లు అంత బెల్లం పొడి కలిపేసేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. ఇది ఎవరైనా ఒక 1/2 స్పూన్ తినొచ్చు. ఆడవాళ్ళు అయితే నెలలో 3 సార్లు తింటే అది వాళ్ళకి మంచిది. పిల్లలకి ఎప్పుడైనా సీజనల్గా చేంజ్ వచ్చినా కావచ్చు, ఇట్లా ఏం చేంజెస్ ఉన్నా అది 1/4 స్పూను తేనెతో కానీ లేదా బెల్లం పాకంతో కానీ అది తినిపించాలి. అదే పూర్వం కాటుక, అలాగే కుంకుమ
అన్నీ కూడా మనం స్వచ్ఛంగా తయారు చేసుకునేవాళ్ళం. అవునండి. ఇప్పుడు కూడా కాటుక తయారు చేసే వీడియోలు అవి కనిపిస్తాయి, ముచ్చటగా అనిపిస్తుంది. దాన్ని చాలాసేపు కాల్చి మసంతా తీసి చేయడం అనేది. బట్ కాటుకలో చాలా కల్తీలు వస్తున్నాయి ఇప్పుడు. అవునండి. సో ఎలా చేసుకోవచ్చు, ఏం చేయొచ్చండి దీనికి వీటికి? కాటుక చాలా అద్భుతం అండి. ఇంట్లో ఇది చేసుకోవాలి. పూర్వము ఆడవాళ్ళు పెట్టుకోవడం ఒకటైతే అంజనంగా చేసుకుని జెంట్స్ కూడా కొందరు పెట్టుకుంటారు. అంటే దీంట్లో ఔషధం ఉంది. అయితే దీన్ని సులువుగా చేసుకునే పద్ధతి ఒకటి చెప్తాను. ఇంట్లో మనం దీపం పెడతాం కదా, ఆ దీపంలో ఆముదం కలుపు, మొత్తం ఆముదం కాదు, ఆవాల నూనె ఆముదం లేదా నువ్వుల నూనె ఆముదం 80% ఈ నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ తీసుకోవాలి. 80% ఆముదం 20%. నూనెల విషయంలో చెప్తాను. మన దక్షిణ భారతదేశం అంతా నువ్వుల నూనె వాడతారు. అవును, మనకు పండేది కానీ మనకు అవసరం కానీ. అలాగే ఉత్తర భారతం అంతా ఆవాల నూనె వాడతారు. నూనెలు అంటే ఈ రెండే మనకి పూర్వం ఎక్కువగా వాడేది. అలా ఈ ఏదైనా 2 నూనెలు, నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ 80% తీసుకొని 20% ఆముదం కలిపి దాంతో దీపం పెట్టాలి. ఆ దీపం మండిస్తే దానిపైన సూట్ అంటే పొగ వస్తూ ఉంటుంది కదండి, దానికి ఒక ఇత్తడి ప్లేట్ పెట్టామనుకోండి, ఆ సూట్ దానికి తగులుతూ ఉంటే ఒక లేయర్ ఫామ్ అవుతుంది, ఒక మసి లాంటిది. మనం ఇలా అంటే వస్తుంది కూడా మసి లాంటిది. ఆ మసి లాంటిది సేకరించాలి. సేకరించి దాన్ని మళ్ళీ దానికి ఆవు నెయ్యిని కలపాలి. ఆవు నెయ్యిని కలిపితే అది పేస్ట్ లాగా అవుతుంది. చాలా కొంచెమే వస్తుంది అది. ఆ కొంచెమే మనకి 2-3 నెలలు వస్తుంది. చాలా కొంచెం సరిపోద్ది ఇది. సో దానికి ఆవు నెయ్యి కలపాలి. దాన్ని మనం వాడుకోవాలి. ఇది చిన్న డబ్బీలోనూ తీసి పెడితే అది చేతికి వచ్చింది రాసి అందులో పెడితే అదే ఇలా పెట్టుకుంటే బోల్డ్ రోజు వస్తుంది. మంచిది కూడా, కంటి చూపు మెరుగుపడడానికి అంత ఉపయోగం. పూర్వం కొన్ని హెర్బ్స్ ఉండేవి. రెడ్డి గారి నానుబ్రాలు అని ఒక మొక్క ఉంటుంది. దాంట్లో రీసెర్చ్ చేస్తే అందులో సిల్వర్ ఎలిమెంట్ ఉంది అని వచ్చింది. అంటే అందులో కోస్తే పాలు వస్తాయి. అందులో ఆ పాలల్లో చూస్తే అందులో సిల్వర్ ఎలిమెంట్ ఉంది. సో కొందరు గిరిజనులు చెప్తుంటే నేను విన్నాను. వాళ్ళు కూడా ఇటువంటి దాన్ని ఎండబెట్టి అది నూనెలో కలిపి సూట్లో కలిపి దాన్ని కళ్ళకు పెడతారు. కంటి చూపు మెరుగుపడడానికి అది ఉపయోగపడుతుంది అని చెప్తా ఉన్నారు. కంటి చూపు విషయంలో ఇది పెట్టుకోవడం ఒకటేస్తే మనం తెలుసో తెలియక ఈరోజు ల్యాంప్స్ అన్నీ మనవి మారిపోయినాయి. పూర్వము ఎర్ర ల్యాంపులు ఉండేవి, లేకపోతే దీపాలు ఉండేవి, ఆ కాంతి వేరు. ఇప్పుడు వచ్చే ఎల్ఈడి ల్యాంప్ వేరు. ఇందులో యూవీ రేస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతున్నాం. ఎల్ఈడిలోనండి సెల్ ఫోన్ కాడి నుంచి, మన లైట్స్ కాడి నుంచి, స్క్రీన్స్ కాడి నుంచి, బయట బల్బ్స్ అన్నీ అవే ఉన్నాయి. సో వైట్ కలర్లో ఉండేవన్నీ ఎక్కువ యూవీ రేస్ ఇస్తాయి. కాబట్టి ఎల్లో కలర్, ఈవెన్ ఎల్ఈడి అయినా ఎల్లో కలర్ పెట్టుకుంటే ఇళ్లలో కొంచెం ఆ ఎక్స్పోజర్ తగ్గుతుంది. ఓహో, ఈ విషయం చాలా మందికి తెలియదండి. వైట్ బ్రైట్గా మనకు అలవాటు అయిపోయింది. ఇల్లు అలా తళతళ మెరిసిపోతూ ఉండాలని చెప్పేసి. అలాగే అఫ్కోర్స్ చేసుకుంటూ పోతే ప్రతి దానిలో కెమికల్ కల్తీ. బట్టలు ఉతుక్కోవడం, మన చర్మం మీద వాడే సబ్బు కావచ్చు, సున్నిపిండి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి రకరకాలు వచ్చేసాయి ఇప్పుడు. సో ఉత్తమమైన జీవన విధానం ఎలా ఉండాలి సురేంద్ర గారు ఇవాళ రోజుల్లో? అన్ని జీవులు ఎలా వెళ్తున్నాయి, మనం అలా ఉంటే అది ఉత్తమమైందే అనుకోవాలండి. మనం ఒక లివింగ్ బీయింగ్ కదండి ఈ నేచర్లో. అయితే మనం మన కంఫర్ట్స్ కోసం సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం. ఒక సెక్యూరిటీ కావచ్చు, ఒక ఆహార భద్రత కావచ్చు. బట్ బియాండ్ దట్ లగ్జరీస్ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నాం. ఎక్కువ వెళ్ళిపోతామే అనేదే, అంటే మన నేచర్ ప్రకారం ఉండాల్సిన లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతామే. కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు, సమయం కోల్పోవడం కావచ్చు, అది కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో గడిపే పరిస్థితి కావచ్చు, అవసరానికి మించి ఆదుర్దాపడడం మానసికంగా, ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొంత బ్రేక్ తీసుకోవాలి. ఏ వయసుగా ఆ వయసు. ఇప్పుడు ఎర్నింగ్ స్టేజ్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. 20 నుంచి 40 ఏళ్ళు ఎర్నింగ్ స్టేజ్ అనుకుంటే 40 కాదు, ఇప్పుడు 20 నుంచి 70 వరకు అందరూ అదే అయిపోతుంది. దాన్ని లిమిటేషన్ పెట్టుకోవాలి. 20, 40 వరకు, 50 వరకు ఒక లిమిటేషన్ పెట్టుకుని తర్వాత వారి పిల్లలకు, మనవాళ్లకు, సమాజానికో సమయం ఇస్తూ ఉండటం వల్లే ఒక తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి లేకపోతే మిస్ అవుతాం మనం. చాలా మంచి ఫైనల్ గోల్డెన్ పాయింట్ చెప్పారు మీరు. అయితే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంది సురేంద్ర గారు. తప్పకుండా మీ సేవ్ సంస్థలో ఇంకా ఏ ఉన్నాయి, మనకి విత్తనాలతో పాటు ఏమేమి అందుబాటులో ఉంటాయి? అయితే మనకి ప్రకృతి నీటిని ఇస్తుంది ప్రతి సంవత్సరం. 1 స్క్వేర్ మీటర్లో మనకి చూస్తే 800 లీటర్ల నీళ్ళు వస్తున్నాయి 1 స్క్వేర్ మీటర్లో. వర్షం ఆ నీటిని దాచుకోవాలి. అది పొలం దగ్గర ఎలా దాచుకోవాలి, ఇంటి దగ్గర ఎలా దాచుకోవాలి రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది మేము చెప్తా ఉన్నాము. ఒకటి, ఇంటికి నుంచి బయటికి పోయేటప్పుడు పాదరక్షలు వేసుకొని బయటికి వెళ్తూ ఉంటాం మనం. అలాగే ఒక చేతి సంచి, నీళ్ళ బాటిల్ పట్టుకొని వెళ్ళాలి మనం. దానివల్ల చెత్త మన ఇంట్లోకి రాకుండా మినిమైజ్ చేయవచ్చు. అలాగే అట్లీస్ట్ మనం షాపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని క్యారీ బ్యాగ్స్ ఎక్స్ట్రా ప్రతిదానికి ఒకటి పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు అట్లీస్ట్ మినిమైజ్ చేసుకొని అది రాకుండా మన వంతుగా చేసుకోవాలి. మినిమల్ వేస్ట్ ఎలా చేయాలనేది జీవన విధానం ద్వారా లేకపోతే ఆల్టర్నేటివ్స్ మేము అది ప్రచారం చేస్తున్నాము. అలాగే దేశవాళీ విత్తనాలు వరిలో కావచ్చు, కూరగాయల్లో కావచ్చు, అలా నూనె గింజలు, పప్పు ధాన్యం అన్నిట్లో ఉన్నాయి.
దీన్ని కొందరు చేస్తున్నారు. సో ఈ రైతుల్ని వాళ్ళని కలపడం, అలాగే ఇలా పండించిన రైతుల్ని కన్జ్యూమర్స్ కలపడము, లేదా వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టు యాక్టివిటీస్ పెట్టడము. సో ఇది యాక్టివిటీ ఒకటి చేస్తున్నాము. ఇవన్నీ తెలియాలంటే మరి అటువంటి వాటితో చేసిన భోజనం తింటే దానికి కనెక్ట్ అవుతారు కాబట్టి మేము మోడల్గా ఒక భోజనశాల నిర్వహిస్తున్నాం. అది తిన్న తర్వాత కొందరు దానికి కనెక్ట్ అవుతున్నారు. అది ఈ భోజనశాల ఎప్పుడెప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఈ భోజనశాల హైదరాబాద్లో ఉంది ప్రస్తుతము, అలాగే మచిలీపట్నంలో కూడా ఉన్నది. అది హైదరాబాద్లో అయితే మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. అది ఒక మోడల్గా మాత్రమే. పార్సిల్ కావాలంటే కూడా ఎవరైనా వారి క్యారియర్ని వారిని తెచ్చుకుంటే అందులో పార్సిల్ చేసి ఇస్తున్నాము. మళ్ళీ సాలిడ్ వేస్ట్ లేకుండా అన్ని అన్నం, పప్పు, కూర అన్నీ ఉంటాయి అందులో. అంతే, మనం మినిమల్గానే ఉంటాయి, పెద్ద విందు భోజనం అయితే కాదు. మనము ఈ దేశవాళీ బియ్యాలు, ఈ దేశవాళీ కూరగాయలు, ఈ ఆవు పాలతో ఒక మోడల్ చేయాలని మొదలుపెట్టాము. అది ఎలా ఉంటుందో రుచి చూపించడానికి మీరు చేసామండి. అలాగే ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రెషర్స్, జస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళు ఇందులో ఉపాధి పొందుదాం అనుకుంటే కూడా వాళ్ళు మా దగ్గర వచ్చి కొంతకాలం నేర్చుకుని వెళ్ళి వాళ్ళు సొంతగా పెట్టుకోవచ్చు. సపోర్ట్ చేస్తాం వాళ్ళకు కూడా. అంటే ఇట్లా షెఫ్స్ తగ్గిపోతున్నారు, ట్రెడిషనల్ ఫుడ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు బేకరీస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, ఓకే. కానీ మన ట్రెడిషనల్ ఫుడ్ మెస్సెస్ చూస్తాను కానీ తగ్గిపోయినాయి, చాలా మెస్సెస్ పోతున్నాయి. సో అట్లాంటివి రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీ సంస్థలో మీరు చేస్తున్న గ్రేట్ వర్క్ 10 మందికి చేరి ఆరోగ్యాన్ని, కొత్త జీవితాన్ని ప్రసారిస్తుందని కోరుకుంటున్నాం. సురేంద్ర గారు, మీకు ధన్యవాదాలు. మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు మనం కొత్త విషయాలు మాట్లాడుకుందాం, పాత కొత్త విషయాలు. ఖచ్చితంగా అండి, ధన్యవాదాలు. ఈ విధానాన్ని ప్రచారం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.